నమస్తే. దేశవ్యాప్తంగా ఎండలు బగబగ మండుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా విపరీతమైన ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఎక్కడెక్కడ ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, మారిన వెదర్కు గల కారణం ఏంటి, అలాగే ఏ రకమైన ఉష్ణోగ్రతలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా దేశవ్యాప్తంగా ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, ఎన్ని డిగ్రీలు కూడా నమోదవుతున్నాయి? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్రంలోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఎండ తీవ్రత అనేది గణనీయంగా పెరుగుదల అనేది కనిపిస్తుంది. రాగల వారం అంతా కూడా చాలా ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎండ తీవ్రత అనేది గణనీయంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటు పశ్చిమ ఉత్తరప్రదేశ్ అయితేమి, ఇటు ఢిల్లీ నగరాలు కూడా చూసుకున్నట్లయితే ఎండ వేడి వాతావరణం ఇప్పటికే అధికంగా 45 డిగ్రీల వరకు కూడా అధికంగానే కొనసాగుతుంది. ఇంకా రాష్ట్రంలోకి వచ్చేసరికి ఆదిలాబాద్ జిల్లాలోనే నిన్న నమోదైన గణాంకాల ప్రకారం ఆదిలాబాద్లో సుమారు 45 డిగ్రీల వరకు కూడా పగటిపూట ఉష్ణ తీవ్రత నమోదు కాగా, రాత్రిపూట నమోదయ్యేటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఒక విధంగా ఆదిలాబాద్ రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే 30 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతున్నాయి. ఒక విధంగా పగటి ఉష్ణ వేడి వాతావరణంతో పాటు రాత్రిపూట ఉండేటువంటి వేడి వాతావరణం వల్ల ఎక్కువగా ఉక్కపోతతో పాటు అసౌకర్యమైనటువంటి వాతావరణం అనేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం కనిపిస్తుంది. సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్ గురించి చెప్పారు. అక్కడ ఎంతవరకు హైయెస్ట్ ఎంతవరకు నమోదయ్యే అవకాశం ఉందా సార్? ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఒక విధంగా ఇప్పటికే ప్రస్తుతం ఈ యొక్క ఎండ వడగాల్పుల తీవ్రతకు సంబంధించి రానున్న 4-5 రోజులు కూడా హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇక్కడ అంచనా ప్రకారం 46 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుందనేసి. తదుపరి కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క ఎండ తీవ్రత అధికంగా కూడా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నట్టు ఇప్పటికే అంచనా వేయడం జరిగింది. ఇక్కడ ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ నుంచి రెడ్ అలర్ట్ వరకు కూడా రానున్న 4-5 రోజులు కూడా కొనసాగి, ఇంకా రాష్ట్రం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం వరకు కూడా చూసుకున్నట్లయితే రానున్న 4-5 రోజులు కూడా వడగాల్పుల తీవ్రతకు సంబంధించినటువంటి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, అలాగే ఎక్కడ కూడా రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ కూడా నమోదయ్యాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాగల 5 రోజులు కూడా ఈ రోజు అనగా 19వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోనే గణనీయంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్తో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, ఇంకా నిజామాబాద్, జగిత్యాలతో పాటు మంచిర్యాల్, ఇంకా కామారెడ్డి జిల్లాల్లో ఉష్ణ తీవ్రత అధికంగా ఇక్కడ 45 డిగ్రీల వరకు కూడా పైపెచ్చి ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా రేపటికల్లా 20 మే కల్లా వచ్చేసరికి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఇటు సూర్యాపేట, నల్గొండలో కూడా ఎండ తీవ్రత 45 డిగ్రీల వరకు కూడా అధికంగా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా 21, 22, 23వ తారీఖుల్లో కూడా ఎక్కువగా ఉత్తరాది తెలంగాణ జిల్లాలతో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా 45 డిగ్రీల నుంచి పైపెచ్చి ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మొన్నటి వరకు కనుక రిపోర్ట్ కనుక చూస్తే మాత్రం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో కూడా అడపాదడప అక్కడ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టయితే చెప్పారు. కానీ ఇప్పుడు కనుక చూస్తే మాత్రం మొత్తం రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తుంది. ఎందుకు ఇంతగా ఒక్కసారిగా మారిపోయింది? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు పెరుగుతున్నటువంటి ఉష్ణ తీవ్రతతో పాటు సాయంత్రం సమయంలో ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాలు అనేవి కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గాలిలో ఉన్నటువంటి తేమ ఎప్పుడైతే అధికంగా ఉంటుందో ఆ సమయంలో మనకి ఎక్కువగా వర్షం అనేది రావడానికి కూడా ఈ వేసవిలో ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గాలిలో ఉన్నటువంటి తేమ కూడా తక్కువ శాతంలో ఉండడం వల్ల అక్కడక్కడ మనకి వర్షం అనేది పడే అవకాశం కూడా కనిపిస్తుంది. నిన్న కనుక చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలోనే మనకి 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సో ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క ఎండ తీవ్రత పెరుగుదలతో పాటు అక్కడక్కడ తేలికపాటి జల్లులు, అలాగే యొక్క వడగాల్పులు కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. వీటితో పాటు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వేసవిలో మరి ముఖ్యంగా ప్రమాదకరమైనది ఏంటంటే ఈదుడుగాళ్ళు. సో ఈ ఈదుడుగాళ్ళ తీవ్రత గంటకు రానున్న 2 రోజులు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఎక్కువగా ఈదుడుగాళ్ళు వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సార్, 5 రోజుల పాటు విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్న సందర్భంలో ఎన్ని డిగ్రీల వరకు హైయెస్ట్గా
రాష్ట్రంలో నమోదయ్యే ఛాన్స్ ఉంది? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్ జిల్లాల్లోనే మనకి ఎక్కువగా 40 డిగ్రీల వరకు కూడా నమోదైన అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. గత మార్చి నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే మార్చికి వచ్చేసరికి గరిష్టంగా 42 డిగ్రీల వరకు కూడా మార్చి మాసం అంతా కొనసాగగా ఏప్రిల్కి వచ్చేసరికి గరిష్టంగా కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాది తెలంగాణ జిల్లాలతో పాటు మహబూబాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే కామారెడ్డి, ఇంకా ఇటు చూసుకున్నట్లయితే నల్గొండ, ఈ యొక్క జిల్లాల్లో కూడా సుమారు 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగింది. సో ఒక విధంగా మే కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాల్లోనే గరిష్టంగా ఉష్ణ తీవ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 2 రోజుల్లో కూడా ఇక్కడ సగటు కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా సుమారు 45 డిగ్రీల నుంచి పైపెచ్చి నమోదయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో మరి చాలా తీవ్రంగా టెంపరేచర్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకంగా ఉండాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఈ యొక్క ఉష్ణ తీవ్రత పెరుగుదల అనేది స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఉష్ణ తీవ్రత, అలాగే చూసుకున్నట్లయితే వడగాల్పుల తీవ్రత అనేది ఎక్కువగా పెద్ద వయసు వారిని, అలాగే చిన్నపిల్లల మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు శరీరానికి తగినంత మోతాదులో మాత్రం మంచినీరు తీసుకోవడం అనేది చేస్తుండాలి. ఎండవేడి వాతావరణం చూసుకున్నట్లయితే సుమారు 11 ప్రాంతం నుంచి 4 గంటల ప్రాంతం వరకు కూడా ఎక్కువ ఎండ తీవ్రతతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మాత్రం వీరు సరైన సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవడం, అలాగే చూసుకుంటే శరీరానికి వసులుగా ఉండే దుస్తులు ధరించడం అనేది కూడా చేస్తుండాలి. ఎక్కువగా అవుట్డోర్ యాక్టివిటీస్కి దూరంగా ఉండడం అనేది పిల్లలు కానీ పెద్దలు కానీ చేస్తుండాలి. ఇంకా భవన కార్మికులు కానీ వలస కార్మికులు కానీ ఎక్కువ శరీర శ్రమతో కూడినటువంటి పనులు చేయవలసిన స్థితిలో ఉంటారు. కాబట్టి వారు మాత్రం ఈ సమయం తగ్గినప్పుడల్లా కూడా చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ ఎక్కువ మోతాదులో మాత్రం మంచినీరు తీసుకుంటాం అనేది కూడా చేస్తుండాలి. అలాగే పని చేసే స్థలాల్లో మాత్రం ఎక్కువ మొత్తంలో నీరు ఉండేటట్టు, అలాగే ఎలక్ట్రోల్ పౌడర్స్ కూడా ఎక్కువ ప్రిజర్వ్ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఒక విధంగా శరీరానికి ఎక్కువ మోతాదులో మంచినీరు అందించడం వల్ల ఎండవేయడం వాతావరణం నుంచి కానీ ఈ యొక్క వడగాల్పుల తీవ్రత నుంచి కూడా మనల్ని మనం సంరక్షించుకుంటాం. ఇంకా రైతులకు వచ్చేసరికి రైతులకు అనుకూలమైనటువంటి సమయం ఉదయం 8:30 ప్రాంతం నుంచి 11 గంటల ప్రాంతం వరకు కూడా అనుకూల సమయం. కాబట్టి ఆ సమయంలో వ్యవసాయ పనులు చేసుకుని తదుపరి 1 గంట 2 గంటలు మాత్రం విరామం అనేది తీసుకోవాలి. తదుపరి వారి యథావిధిగా వారి పనులు అనేవి కొనసాగించాలి. అలాగే పశువులను మేత పెట్టే సమయం కానీ దానా పెట్టే సమయం కూడా ఉదయం సాయంత్రం వేళల్లోనే వాటిని ఎక్కువగా గడ్డికి తీసుకువెళ్ళడం కానీ వాటికి దానా మేత పెట్టడం అనేవి చేస్తుండాలి. అలాగే నీడ పట్టిన మాత్రం వాటిని కూడా ఒక షెల్టరీ ప్లేస్లో కట్టివేయడం వల్ల ఈ ఎండకి గురి కాకుండా, డిహైడ్రేట్ కాకుండా, ఒక విధంగా మృత్యువాత పడకుండా వాటిని సంరక్షించేవారుగా ఉంటారు. సార్ చివరిగా చెప్పండి సార్, దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా నమోదవుతున్న ఈ ఉష్ణోగ్రతలను బట్టి చూస్తే 50 డిగ్రీల వరకు దాటే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? ఒక విధంగా అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే ఉత్తరాది జిల్లాల్లోనే అధికంగా ఒక ఉష్ణ తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు ఇప్పటికే ఢిల్లీ ఇట్లాంటి నగరాల్లో కనుక చూసుకున్నట్లయితే 46 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ఎక్కువగా ఉత్తరప్రదేశ్లోను, అలాగే చూసుకున్నట్లయితే విదర్భ, మరత్వాడ, ఒక విధంగా తెలంగాణ రీజన్స్ అన్నీ కూడా ఒక విధంగా ఇవన్నీ కూడా హీట్ కోర్ జోన్ అనేసి అంటుంటాము. ఎక్కువ ఉష్ణమండల తీవ్రత అనేది ఈ యొక్క ప్రాంతాల మీద ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్రాలకు ఎక్కువగా ఎండ వేడి వాతావరణంతో పాటు వడగాల్పుల తీవ్రత ముప్పు కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా వాతావరణానికి తగినన్ని సూచనలు పాటిస్తూ యొక్క ఎండ తీవ్రత నుంచి కానీ వడగాల్పుల తీవ్రత నుంచి కానీ తమని వారు రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఇది మొత్తంగా 5 రోజుల పాటు విపరీతమైన ఉష్ణోగ్రతలు ఇటు దేశవ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కనుక చూస్తే మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. మనం మ్యాప్లో కనుక చూస్తే మాత్రం ఆదిలాబాద్తో పాటు కామారెడ్డి, జగిత్యాల, నిజామాబాద్ ఈ జిల్లాలో మొదటి రోజు, ఆ తర్వాత నెక్స్ట్ రోజు మాత్రం నల్గొండ, సూర్యాపేటలో కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా ఇటు పై జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేటలో ఉండే అవకాశం ఉంది. 4వ రోజు 5వ రోజు కనుక చూస్తే మాత్రం భద్రాచలం ఖమ్మం జిల్లాను కూడా తాకే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా కనుక చూస్తే మాత్రం ప్రధానంగా ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్లో మాత్రం 50 డిగ్రీలు దాటినా కానీ ఆశ్చర్యం లేదు. తెలంగాణలో కూడా ఇప్పటికే ఉన్న ఉష్ణోగ్రతతో పోల్చుకుంటే రానున్న 2-3 రోజుల తర్వాత 2 డిగ్రీల పైన కూడా పెరిగే అవకాశం ఉంది. అవసరమైతే 47-48 డిగ్రీల వరకు కూడా చేరుకునే అవకాశం అయితే ప్రస్తుత పరిస్థితిలో కనిపిస్తుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఉదయం పూట
పనులు పూర్తి చేసుకోవాలి. రైతులు కూడా ఆరోగ్యకరమైన సమయంలో సరైన సమయంలో పనులు చేసుకోవాలి. ఆ అనారోగ్య పాలు కావద్దంటూ కూడా ప్రధానంగా వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.